హాస్పిటల్లో ఉండి కూడా ఇంత తనలాట ఎందుకో అర్థమే కాదు. అయ్యో మీ సైడ్ 4 మామిడి చెట్లు ఉంటే కదనే 4-5 కాయలు తెంపకపోయినా పచ్చడైనా పెట్టుకునేదానివి అని మా అమ్మ ఫోన్ లో ఒక్కసారైనా అనేది, ఎందుకు లేవే పచ్చడి ఎవరు తింటారు అని నేను అనేదాన్ని. ఇక తీరా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ ప్రాసెస్ చెప్తుంటే మామిడికాయ పచ్చడి చేశాను. జాడి డబ్బాలు నీట్ గా కడిగి పెట్టేశాను. మసాలాలు పట్టి పచ్చడి కోసం పోపు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఎంతైనా ఇంట్లో చెప్పే వాళ్ళు ఉంటేనే చేయగలుగుతాం కదా, అందుకే ఇంట్లో ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఉండాలి అని అంటారు. ఇవన్నీ చేయగలుగుతాం కానీ మామిడికాయలు కట్ చేయడమే పెద్ద ప్రాసెస్ తెలుసా. పిక్క పచ్చడా చెక్క పచ్చడా అని మా సైడ్ 2 తీర్లు ఉంటుంది. పిక్కతో కట్ చేస్తే పిక్క పచ్చడా, ఒకవేళ పిక్క రిమూవ్ చేస్తే చెక్క పచ్చడా. పిక్కతో కట్ చేయాలంటే కొంచెం బలంగా కట్ చేయాలి కాబట్టి మా అమ్మ ఎప్పుడు చెక్క పచ్చడే పెట్టేది, కానీ ముక్కలు చాలా తక్కువ వస్తాయి. ఈసారి కొంచెం కొస్తే పట్టైనా సరే నేనే కట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఇక ఈ మసాలాలన్నీ మా వదిన కప్ప చెప్పేసి మామిడికాయ చెక్కలు అయితే నేను కట్ చేస్తున్నాను. అంత ఈజీ అనిపించింది కానీ మామిడికాయలు కట్ చేయడమే కొంచెం టాస్క్ అనిపించింది. పూర్తి ప్రాసెస్ అయితే నెక్స్ట్ వీడియోస్ లో వస్తుంది. ఈ లోపు మన ఛానల్ ని చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ రోజు నేను వేసుకున్న అవుట్ఫిట్ చాలా బాగుంది, కావాలి అంటే ట్యాగ్ చేస్తా, చెక్ చేసేయండి. Thank you.